అయినటువంటి యేసుక్రీస్తు నామములో పరమ తండ్రిని ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థంగా ఆరాధించడానికి కూడి వచ్చిన క్రీస్తునందరి పరిశుద్ధ సహోదరులకు సహోదరులకు స్నేహితులకు కేవల బిడ్డలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనములు చెల్లిస్తూ ఉన్నాను. మనం నిలవబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కొత్తగా జన్మించి క్రీస్తులో చేర్చబడి క్రీస్తులో ఉన్నటువంటి నీతియుక్తమైన పరిశుద్ధమైన జీవితాన్ని ఆరంభించినటువంటి మనం నిలవబడినటువంటి వారు. నిలవబడినటువంటి మనం మరలా తిరిగి పడిపోకూడదు అనేటటువంటిది దేవుని యొక్క హెచ్చరిక. ఎలాగో అని అంటే నీతిమంతులమైనటువంటి మనము మరలా పాపం చేయటానికి మన చేయి చాచకూడదు అనేటటువంటిది దేవుని యొక్క హెచ్చరిక. కాబట్టి ఏ విధమైనటువంటి పాపమైనా పాపమే, అది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉందండి. క్రమంగా రాలేకపోవటం పాపం, ఆలస్యంగా రావటం పాపం. ఏదైతే వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నామో దాన్ని అనుసరించి జీవించలేకపోవటం పాపం. ఏవో దురలవాట్లు, చెడలవాట్లు, వ్యసనాల గురించి మనం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. దుర్మార్గతల గురించి, దుష్టత్వాన్ని గురించి మనం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. దేవుని కొరకు బ్రతకాల్సినటువంటి బ్రతుకులో దేవుడు అప్పగించినటువంటి ఏ పని చేయటం మానివేసినా, ఏ సత్క్రియ చేయటానికి మనం అందుబాటులో లేకపోయినా దేవుని దృష్టిలో మనం పాపమే. ఏం చేద్దామంటే చాలా సులువుగా, సునాయాసంగా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నాం. కనుక ఆ సంగతిని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మనం నిలబడాలి అని అంటే దేవుడు రెండు ఆధారాలు ఇచ్చాడు. ఒకటి విశ్వాసం. ఇశ్రాయేలులు అవిశ్వాసులై విడిచివేయబడ్డారు. అన్ని జనులైతే విశ్వాసం వలన నిలిచి ఉన్నారు. దేవుని యొక్క అనుగ్రహాన్ని, కాఠిన్యాన్ని ఎవరైతే పడిపోతూ ఉన్నారో వారి మీద దేవుడు ఏం చేస్తున్నాడు? కాఠిన్యాన్ని చూపుతున్నాడు. నిలవబడిన వారైతే ఆయన యొక్క అనుగ్రహ ప్రాప్తులమై నిల్చుకుంటూ ఉన్నాం. అంటే రెండవది ఏంటన్నమాట? దేవుని యొక్క అనుగ్రహం. కాబట్టి అందుచేత దేవుని యొక్క అనుగ్రహం మనకు ఏం చేస్తూ ఉంది అని అంటే మారు మనసు పొందటానికి మనలను ప్రేరేపిస్తూ ఉంది. దేవుని యొక్క అనుగ్రహం ఏం చేస్తుంది? మారు మనసు పొందటానికి ప్రేరేపిస్తుంది. దేవుడు కోరుకున్నటువంటి రీతిలో మారు మనసు పొందలేదనుకోండి, నాశనమే మన గతి, నశించిపోతాం. దేవుని సన్నిధికి హాజరవుతూ కూడా దేవుని వాక్యానుసారంగా మనసును మార్చుకోలేనప్పుడు, మనసును తిప్పుకోలేనప్పుడు ఖచ్చితంగా నాశనం అనేటటువంటిది తథ్యం. చూడండి లూకా సువార్త 13వ అధ్యాయం. దుర్మార్గుడు, దుష్టుడు, అతి భయంకరుడైనటువంటి పిలాతు, రోమ గవర్నర్, గలిలైనటువంటి కొందరి యొక్క రక్తాన్ని బలుల రక్తంతో కలిపాడట. వాడెంత దుష్టుడో చూడండి. అయితే అక్కడ ఉన్న ఆ కాలంలో అక్కడ ఉన్న వారందరూ కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు ఇట్టి హింసలు పొందినందున వారు గలిలయులు అందరికంటే పాపులని మీరు నాకు తలంచుతున్నారా?
కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించుతారు. వినటం మట్టికే, కానీ ఆచరణ అనేటటువంటిది లేదనుకోండి. ముందు మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. వినేసి ఆచరించినప్పుడు ఏం చేస్తున్నాం? మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. మోసం చేసుకునేటటువంటి మనం దేవుడు కోరినటువంటి మార్పు మనలోనికి రాకుండా మనమే అడ్డుకుంటూ ఉన్నాం. మార్పు చెందట్లేదు. అలాంటి పరిస్థితుల్లో క్రీస్తు ప్రభు చెప్పేది ఏంటి అని అంటే, మారు మనసు పొందకపోతే నాశనమే అంతము అన్నట్లుగా ప్రభు మాట్లాడుతున్నారు. కింద ఇంకొక ఇన్సిడెంట్ చెప్తూ ఉన్నారు, ఇంకొక సంఘటన. మరియు సీలోయమును గోపురము పడి చచ్చిన 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులను తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించుతారు. మీరు మారు మనసు పొందకపోతే అలాగే నాశనం అవుతారు. క్రీస్తు ప్రభు పలికినటువంటి మాట. కాబట్టి ఎంతవరకు మార్చుకున్నాం మన బ్రతుకులో? ఇంకా మార్చుకోవాల్సింది ఎంత ఉంది? మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతవరకు మార్చుకోగలిగాం? ఎంతవరకు మార్చుకోవాల్సింది మిగిలి ఉంది? ఆలోచించుకోవాలి. అసలు మారు మనసు అంటే ఏంటో తెలియకుండా బ్రతికేటటువంటి వారు ఉన్నారు. వాట్ ఈస్ ద రిపెంటెన్స్? దే డోంట్ నో. వాళ్ళు మారు మనసు అంటే ఏంటి వారికి తెలీదు. తెలియకుండానే ఏదో మునిగేసాం కదా, ఆరాధనలకు బైబిల్ తరగతులకు హాజరైపోతున్నాం కదా అనేటటువంటి భావనతోటి మా అంతటి వారి సంఘంలో మరొకరు లేరు అనేటటువంటి దృక్పథంలో వెళ్ళిపోయేటటువంటి వారు చాలామంది ఉన్నారు. చూడండి, మారు మనసు అంటే ఏంటో మనం చూద్దాం. హెస్కేల్ గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. దుష్టులు మరణము నొందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషం కలుగునా? దేవుడు అడుగుతున్నాడు. దుష్టులు ఖచ్చితంగా మరణిస్తారు. First they face the spiritual death. But they don't know how they are spiritually dead. మొట్టమొదటి ఎదుర్కొనేది ఏంటి అని అంటే ఆత్మ సంబంధమైనటువంటి మరణం. శరీరాలు సజీవంగా తిరుగుతూ ఉంటాయి, శరీరాలు బ్రతికి తిరుగుతూ ఉంటాయి. కానీ దేవుని దృష్టిలో ఆత్మీయంగా చచ్చిన వారై ఉంటారు వారు. దేవుని దృష్టిలో ఆత్మీయంగా చచ్చిన వారై ఉంటారు మృతులు. అటువారు క్రీస్తు సంఘాల్లో ఉండటానికి వీలు లేదు. ఆయన సజీవులకే దేవుడు. ఆయన చెప్తూ ఉన్నాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఎక్కడ పొదను కూర్చున్నటువంటి భాగంలో మోషేతో మాట్లాడుతూ, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. నేను సజీవులకే దేవుడను కానీ మృతులకు దేవుడను కాదు. వాక్యాన్ని అతిక్రమిస్తూ దేవుని మాటకు లోబడకుండా ఎవరిష్టానుసారంగా వారు బ్రతికేటప్పుడు వారు దేవుని దృష్టిలో చచ్చిన వారు. అటువంటి వారికి దేవుడు దేవుడిగా ఉండటానికి ఇష్టపడ్డాడు. మన స్థితులను జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చూసుకుంటూ ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. అలాగ చూసుకోలేకపోతే ఇక్కడికి వచ్చి కూర్చోవడం వల్ల ప్రయోజనం లేదు. ఇది ఒక ఆచారం కాదు, సంప్రదాయం కాదు. జీవితం
క్రీస్తు సంఘ సభ్యత్వము అంటే జీవితం. దేవుని వాక్యం అంటే మన జీవితం. ఏదో వినేసి విడిచిపెట్టేసి మన ఇష్టానుసారంగా ఉండబోతే రావటం వల్ల ప్రయోజనం లేదు, నేను బోధించడం వల్ల నాకు ప్రయోజనం లేదు. మీకు అర్థమవుతుందా? అంచేత దుష్టులు మరణము నొందుడి చేత నాకు ఏమాత్రమైన సంతోషము కలిగిన వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. దిస్ ఇస్ ద రిపెంటెన్స్. ఇది మారు మనసు పొందడం. ఏమంటాడు? తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే. మారు మనసు అంటే పదం చాలా సింపుల్గా కనిపిస్తూ ఉందండి. పెద్దగా లెక్కించేటటువంటి అవకాశాలు లేవు. లేదు. అంత తేలికైపోయింది మారు మనసు అనేటటువంటి పదం. మీకు అర్థమవుతుందా? మారు మనసు లేని వారు కూడా మేము మారు మనసు పొందామన్నట్టుగానే ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే మారు మనసు. ప్రవర్తన దిద్దుబాటు లేనప్పుడు మారు మనసు ఉన్నటువంటి వారు కారు. వారు దిద్దుబాటు లేనప్పుడు వారు మారు మనసు పొందినటువంటి వారు కారు. ఇంకా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 30వ వచనం, అదే అధ్యాయం 30వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులారా ఎవరి ప్రవర్తనను బట్టి వారికి శిక్ష విధించును. చెప్పేస్తారు తన ప్రభావం ఎలా ఉండిపోతాం, తన ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో దేవుడు చెప్పేస్తున్నాడు ఇశ్రాయేలీయులతోటి యెహెజ్కేలు ప్రవక్త ద్వారా. కాబట్టి ఇశ్రాయేలీయులారా ఎవరి ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధించును. అంటే మారు మనసు లేదు, పరివర్తన చెంది బ్రతుకును దిద్దుకోలేదు. అటువంటి వాడు ఏం చేస్తాడన్నమాట? ఖచ్చితంగా సర్వశక్తిమంతుడైనటువంటి సర్వ న్యాయాధిపతి అయినటువంటి దేవుడు శిక్ష విధించక మాట్లాడు. కానీ శిక్ష విధించేదాకా మనం ఉండటం అనేటటువంటిది అది మంచిది కాదు. అందుచేతనే కనీసం పడుకునేటానికి నేను మంచం దగ్గరికి వెళ్ళినప్పుడు, ఉదయం లేచిన దగ్గర నుంచి ఇప్పుడు పడుకోవడానికి నేను సిద్ధపడుతున్నటువంటి ఈ క్షణం వరకు ఈ మధ్యలో నేను ఏం చేశాను? నా హృదయ యొక్క తలంపులు ఎలా ఉన్నాయి, నా హృదయ యొక్క కోరికలు ఎలా ఉన్నాయి, తోటి సహోదరుల పట్ల నా భావ ప్రేరణలు ఎలా ఉన్నాయి, నా మనసులో ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఏం మాట్లాడాను, ఎలాగో ప్రవర్తించాను, ఇవన్నీ కూడా లెక్కలోకి వచ్చేస్తాయండి. ఈనాడు ఈ దినమంతయు నేను లేచిన దగ్గర నుంచి మళ్ళీ పండుకునేంత వరకు చేసినటువంటి ఆ జీవన క్రియలలో అన్ని వాక్యానుసారంగానే ఉన్నాయా, లేకపోతే వాక్యానికి విరుద్ధంగా ఏమైనా చేశానా? ఇదంతా పరిశీలించుకొని జరిగింది అని అంటే క్షమాపణ అడిగి మరలా ఏదైతే క్షమించమని అడిగామో అది మరలా తిరిగి మన జీవితంలో పునరావృతం కాకుండా, తిరిగి జరగకుండా జాగ్రత్త తీసుకుంటూ ఎక్కడిదక్కడ విసర్జించుకుంటూ వెళ్ళాల్సినటువంటి అవసరత మన మీద ఉందండి. కళ్ళు మోస్తున్నారు, వద్దండి, నా వైపే చూడండి. అర్థమవుతుందా? అంచేత ఏమంటాడండి? ఇశ్రాయేలీయులారా ఎవరి ప్రవర్తనను బట్టి వారికి శిక్ష విధించును. మనసు త్రిప్పుకొని, మారు మనసు ఏం చేయాలటండి? మనసు త్రిప్పుకొని. ఇంతవరకు ఏ పాప స్వభావం వైపు మన మనసు ఉందో, ఇంతవరకు ఏ పాప క్రియల వైపు మన మనసు ఉందో, ఏం చేయాలి? వాటి వైపు నుంచి మనసును ఏం చేయాలి? దేవుని వైపుకి త్రిప్పుకోవాలి. మీ మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టండి. గ్రంథాన్ని పరిశీలిస్తూ ఉన్నారు, చెవులతో వింటూ ఉన్నారు, మనసుతో ఆలోచిస్తూ ఉన్నారు అనేది నా భావన.
అవి మెత్తని హృదయములు అనేటువంటి పలకల మీద నేను బోధించేటటువంటి ఈ మాటలు ముద్రితమవుతూ ఉన్నావు అనేది నేను తలంచేటటువంటి సంగతి. ఊరికనే కూర్చుని ఆమెను అనగానే ఎప్పుడు అంటాడో అని ఎదురు చూసి ఆమెను అనగానే పారిపోవటం, వారం అంతా ఇష్టానుసారంగా బ్రతికేయటం, ఆదివారం తెయ్యమని తయారైపోవటం, బైబిల్ సంఖ్యలో పెట్టుకొని. మనసు త్రిప్పుకోకుండా ఎన్ని మాటలు మాట్లాడామో, ఎన్ని కార్యాలు చేశామో వారం అంతట్లో, ఆదివారం మాత్రం బైబిల్ పట్టు ఉండాలి. మీకు అర్థమవుతుందా అండి? మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షాకారణములు కాకుండా. ఏంటి అక్రమములు? వాక్యానికి విరుద్ధమైనది ప్రతిదీ అక్రమమే. అంచేతనే మత్తయి సువార్త 7:21 నుంచి ప్రభువు పలికేస్తాడు, ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించాడు. ఆ రోజులు వేస్తాడు, అయ్యో ప్రభా నీ నామాన్ని మేము ప్రవచింపలేదా అంటే బోధించలేదా? నీ నామాన్ని మేము దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమును మేము అనేకమైన అద్భుతములు చేయలేదా? వెంటనే ఆయన చెప్పే మాట ఏంటి అని అంటే, నేను మిమ్మల్ని అన్నడును. అయ్యో మేము కాపోలు క్రీస్తు సంఘంలో సభ్యులు అండి, అవి నేను ఎక్కడ మిమ్మల్ని చూడలేదు, నేను చూడలేదు అని ఎందుకంటాడు అని అంటే, వచ్చి వాక్యాన్ని వింటున్నప్పటికీ వాక్యానుసారంగా బ్రతుకులలో దిద్దుబాటు జరగనప్పుడు, పరివర్తన జరగనప్పుడు మనం గుర్తించడానికి అవకాశాలు లేవండి. నువ్వు వచ్చి కూర్చుంటావు అంతే, బట్ గాడ్ నెవర్ ఐడెంటిఫైడ్ యూ. నిన్ను గుర్తించడు, నిన్ను లెక్క చేయడు, నిన్ను పట్టించుకోడు. వచ్చేవన్న స్థితినే ఆయన గమనించడానికి ఇష్టపడ్డాడు. దేవునికి ఏం కావాలి అనేటటువంటిది దేవుడు తెలియజేసేస్తున్నాడు కనుక గ్రంథం ద్వారా ఆయనకి కావాల్సిందాన్ని ఆయనకు ఇచ్చేయాలి. ఆయనకు కావాల్సిందాన్ని మనం ఆయనకు ఇచ్చేయాలి. నేను మిమ్మల్ని అన్నాడు ఎరుగనే, ఎందుకు ఎరగడు, ఎందుకు చూడట్లేదు, నేను వచ్చి కూర్చున్నా కానీ నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు? వెంటనే అంటాడు, అక్రమము చేయువారు అనే వద్ద నుండి. వాక్యానికి విరుద్ధమైంది ప్రతిదీ అక్రమమే, క్రమం కాదు. క్రమం కానిది అక్రమం. వాక్యానుసారమైనటువంటి జీవితం క్రమమైనటువంటి జీవితం, వాక్యానికి విరుద్ధమైనటువంటి జీవితం క్రమమైంది కాదు, అక్రమమైనటువంటి జీవితం. అక్రమమైనటువంటి జీవితం మీకు అర్థమవుతుందా? మన స్థితి ఏంటో మనం చూసుకుందామండి. బోధించే నేనైనా వింటున్నటువంటి మీరైనా. ఐఎమ్ నాట్ ఎక్సెప్షనల్. నేను ఏదో ప్రత్యేకింపబడినటువంటి వాడిని కాదు, మీతోటి వాడిని. నన్ను నేను బోధిస్తున్నటువంటి నన్ను నేను పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నా బోధ వింటున్నటువంటి మీరందరూ మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ అక్రమములు మీకు శిక్షాకారణములు కాకుండా, దేవుడు విధించేటటువంటి శిక్షకు పాత్రమై ఉండకుండా ఖచ్చితంగా శిక్షిస్తాడు అనేది తేలిపోతుంది. ఖచ్చితంగా శిక్షిస్తాడు అనేది తేలిపోతుంది. మీ అక్రమములు మీకు శిక్షాకారణములు కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టండి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయము నూతన బుద్ధియు తెచ్చుకొనండి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి ఏం చేయమంటాడు? నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకోండి. ఆ నూతన హృదయము నూతన బుద్ధి నీకు కలగనప్పుడు ఇక్కడ కూర్చోవడానికి కూడా నువ్వు అనర్హుడివి అనర్హురాలివి, ఉండటానికి పనికిరావు.
సంవత్సరాలు గడిచిపోతూ ఉంటే, దశాబ్దాలు గడిచిపోతూ ఉంటే మారు మనసు అంటే ఏంటో తెలియదు, బ్రతుకుని దిద్దుకోవటం అంటే ఏంటో తెలియదు, పరివర్తన చెందటం అంటే ఏంటో తెలియదు. దేవుని ప్రేమించి దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడటం అంటే ఏంటో తెలియదు. తోటి మనుషులను ప్రేమించి వారికి సహాయం చేయటం అంటే ఏంటో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో బ్రతికేస్తూ నేను దేవుని కుమారుడిని, కుమార్తెను, క్రొత్తగా జన్మించాను, నేను నూతన సృష్టి, నేను నిజమైనటువంటి క్రైస్తవురాల్ని ఎందుకో ఆశయం, ఎందుకో బోస్ట్ గొప్ప అని చెప్పుకోవటం వాస్తవానికి ఏం లేదు. దేవుడు మెచ్చుకోవటానికి, దేవుడు మనల్ని ఇష్టపడటానికి మన దగ్గర ఏమీ లేదు. కానీ ఊరికే గొప్పలు పోతూ ఉంటాం. దేనికి? మీరు నూతన హృదయమును, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును, నూతన బుద్ధియు తెచ్చుకోండి. బుద్ధి నూతనపరచుకోవాలి. నూతన హృదయము, నూతన బుద్ధియు అది ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. అసలు మన బాప్తిస్మం పొందినటువంటిది కరెక్ట్ అయితే ముందు నూతన జీవాన్ని పొందుతాం. దేన్ని పొందుతాం? నూతన జీవాన్ని. చూడండి, రోమాపత్రిక 6:4. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగో లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడింది. క్రీస్తు మరణంలో పాలు పొందడానికి ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాం. ఎందుకు? మరలా నీళ్ళలోంచి లేచేసరికి, ఆ మరణం నుంచి పునరుద్ధానం చెందేసరికి మనం దేంతో ఉంటాం? పాత విధానం అంతా పోతుంది. నూతన జీవాన్ని పొందిన వారమై ఉంటాం. జరిగిందా? తీతు పత్రిక పౌలు యవన సువార్తికుడు అయినటువంటి తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారాను మనలను రక్షించాను. అక్కడ నూతన జీవం, ఇక్కడేంటి? పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం. నీటిలో మునక్కాదు, అది మునిగేసి వచ్చేసి నేను పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానాన్ని పొందాను, బాప్తిస్మం పొందాను అంటే చదవదు. బాప్తిస్మం కూడా చులకనైపోయింది, లోపమైపోయిందండి. అక్కడ మారు మనసు ఎలా లోపమైపోయిందో, మారు మనసు మార్పు లేకపోయినా మేము మారు మనసు పొందేసాం అనుకుంటున్నారు అనేకులు. సహోదరులేండి, సహోదరులేండి, మారు మనసు లేదు. అలాగే నీటిలో మునిగేసి వచ్చేసి అది బాప్తిస్మం అంటారు. నడినెత్తి నుంచి అరికాల వరకు తడుపుకుని వచ్చినంత మాత్రం అది బాప్తిస్మం అవ్వదు. ఆ బాప్తిస్మం అనే పదాన్ని కూడా అపార్థం చేసుకుని మునిగి రావడమే కదా అనేంత తేలిగ్గా తేల్చేశాడు. అసలు దేవుడు నిన్ను సంధిస్తూ ఉన్నాడా? తనలో చేర్చుకోవాల్సినటువంటి క్రీస్తు ప్రభు నిన్ను చేర్చుకుంటూ ఉన్నాడా? చేర్చుకున్నాడా? ఆయన శరీరమే కదా సాయంత్రం. ఆయన ఇష్టమైతే చేర్చుకుంటా, లేకపోతే లేదు. చేర్చబడ్డామా? ఆయన చేర్చుకున్నాడా? దానికి తగినటువంటి మారు మనసు మన దగ్గర ఉందా? కనుక ఆ బాప్తిస్మం అనేటటువంటి దాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు పౌలు ద్వారా? పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారా. పునర్జన్మ సంబంధమైన అనే దగ్గర 1 కింద ఫుట్నోట్లో రాశాడు. పునఃస్థితి స్థాపన సంబంధమైన. పునఃస్థితి స్థాపన అంటే ఏది బాధి?
వద్దన్నటువంటిది తినకముందు ఆదాము ఏ స్థితిలో ఉన్నాడో అది పునఃస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు. ఏం చేసేవాడు దేవుడు? ప్రతిరోజు వచ్చేవాడా? ఆదాం మీద కుడి చేయి, ఆవ మీద ఎడం చేసి ముగ్గురు కలిసి ఏదైనా చోటంతా కలిగి తిరిగేవారా? సమయం అయిన తర్వాత, చల్లపూట అయిన తర్వాత ఏం చేసేవాడు? కొన్ని జాగ్రత్తలు చెప్పి మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోయేటటువంటి అనుభవం. అది ఎలా జరిగింది అనేది మనకు తెలియదు. అది ఎలా జరిగింది అనేది మనకు తెలియదు. హానోకు 300 సంవత్సరాలు దేవునితో ఎలా నడిచాడో మనకు తెలియదు. నోవా కూడా దేవునితో ఎలా నడిచాడో మనకు తెలియదు. అబ్రహాము దేవునితో స్నేహం ఎలా చేశాడో మనకు తెలియదు. కానీ అట్టి అనుభూతికి మనం రావాల్సినటువంటి అవసరం ఉంది. పునఃస్థితి స్థాపన. పాపము చేయకముందు మానవునితోటి దేవుని యొక్క సహవాసం ఏ విధంగా ఉందో ఆ స్థాయి పునఃస్థితి స్థాపన అంటే. మీకు అర్థమైందా? ఇంకా మనం చెప్పుకోవాలంటే క్రీస్తు ప్రభు మరియ గర్భాన పుట్టిన తర్వాత 30 సంవత్సరాల పాటు ఎలాంటి జీవితాన్ని జీవించాడు? పాపం మీద విజయాన్ని సాధించినటువంటి జీవితం. పాపం మీద విజయం సాధించినటువంటి రాజు. పాపం మీద విజయం. అందుచేతనే నా ప్రియకుమారుడు అంటున్నాడు. నన్ను అంటాడు ఈరోజు. రంగారావు నా ప్రియకుమారుడు నన్ను అనడానికి కావాల్సినటువంటి స్థితి నా దగ్గర ఉందా? ఎస్తేరాని నా ప్రియ కుమార్తె అని చెప్పడానికి తగినటువంటి ఆ స్థితి ఆ సహోదరు దగ్గర ఉందా? ప్రతి ఒక్కరూ ఆలోచించవలసినటువంటి అవసరం ఉందండి. ఆలోచించవలసినటువంటి అవసరం ఉందండి. పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం, పునఃస్థితి స్థాపన సంబంధమైనటువంటి స్నానము పొందినప్పుడు పరిశుద్ధాత్మ నీ జీవితంలో జోక్యం చేసుకుని ఏం చేస్తాడట? నీ స్వభావాన్ని దైవ స్వభావంగా మార్చేస్తాడట. దైవికమైనటువంటి స్వభావంగా మార్చేస్తాడు. ఎవరు? దేవుడు నూతన జీవాన్ని ఇస్తే పరిశుద్ధాత్ముడు నీ స్వభావాన్ని, నూతన స్వభావాన్ని దయచేస్తే యు ఆర్ ఎ న్యూ క్రియేషన్. నూతన సృష్టివి. ఎవరివి? నూతన సృష్టివి. జరిగిందా? అప్పుడు జరగలేదు. ఇప్పుడైనా జరుగుతుందా? ఇంకా సెల్ఫ్ డిసీవింగే. నన్ను నేను మోసం చేసుకోవటమే బ్రతుకు. దేవుని మాటకు లోబడే పరిస్థితి లేదు. దేవుని ప్రేమించి దేవుని ఆజ్ఞలకు లోబడే పని లేదు. 2, పొరుగు వారిని ప్రేమించే పని కూడా లేదు. పొరుగు వారిని ప్రేమించి పొరుగు వారికి మేలు చేయటం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలకు పాత్రమైనటువంటి బ్రతుకులు బ్రతికే అవకాశాలు లేవు. ఆ అసూయ రాగద్వేషాలు విడిచిపెట్టినటువంటి పరిస్థితులు లేవండి. ఇంకా అదే స్వభావం. క్రీస్తులో చేర్చబడక ముందు ఏ స్వభావం ఉందో, క్రీస్తులో చేర్చబడి 10, 20 సంవత్సరాలు గడిచిపోతున్నా అదే స్వభావం, అదే బ్రతుకు, అదే మార్పు లేని స్థితి. మీరు అర్థమైందా అండి? అంచేత ఏమంటాడండి? మనసు త్రిప్పుకొని దేవుని యొక్క శిక్షకు పాత్రమైనటువంటి స్థితి నుంచి ఏం చేయమంటాడు? బయటకు రమ్మంటాడు. రమ్మంటాడా లేదా అండి? 31వ వచనంలో మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయము, నూతన బుద్ధియు తెచ్చుకోండి. బుద్ధి అంటే స్వభావం. అది హృదయంలో ఉంటుంది. హృదయానికి సంబంధించింది అయి ఉంటుంది. కనుక నూతన హృదయం రావాలి, నూతన బుద్ధి కలగాలి. అదే బుద్ధి, మార్పు లేనటువంటి బుద్ధి, స్వభావం. ఎంతకాలం బతికేస్తాను మార్పు లేకుండా? ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణం పొందుతారు? మీరెందుకు చేస్తారు? ఆ కారణంగా
మనసు త్రిప్పుకొన్నటువంటి బ్రతుకులు బ్రతికి మీరు ఎందుకు చేస్తారు? ఇదే ప్రభువకు యెహోవాకు మరణమునందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుతారు. ఇదే ప్రభువు యెహోవా. మీ మనసును త్రిప్పుకోండి, అప్పుడు మీరు ఏమవుతారు? బ్రతుకుతారు. ఏ ఏ విషయాల్లో ఇంకా మారు మనసు పొందకుండా, మనసును త్రిప్పుకోకుండా, ప్రవర్తన దిద్దుకోకుండా ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేయండి. ముసుగేయొద్దు. మీ బ్రతుకుల మీద ముసుకేసి, మీ జీవితాల మీద ముసుకేసి ముసుగులో గుద్దురట సాతానుతో. లేచి నిలబడితే మంచిది, కళ్ళు మూతలు పడిపోయేటప్పుడు. వినేదేముండదు, విన్నట్టుగా ఉంటారు తప్ప వినేదేముండదు. ఇక్కడ కూర్చున్న ఫలితం ఉండదు. మీరు ఆలోచిస్తూ ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. ఆలోచించకపోతే ఏం లేదు. ఆలోచిస్తూ ఉంటే మీ పరిస్థితులు ఏంటో మీకు అవగాహనకు వస్తాయి. మీ పరిస్థితులు ఏంటో మీకు అవగాహనకు వస్తాయి. కనుక శ్రద్ధగా ఆలకించాలి. విన్న వాక్యాన్ని మీ బ్రతుకును రెండు పక్కన పెట్టి జోడించి మీ బ్రతుకును గురించి ఆలోచించాలి. ఎంతవరకు వాక్యానుసారం, ఎంతవరకు వాక్యానికి విరుద్ధం ఆలోచించాలి. మీకు అర్థమవుతుందా? మారు మనసు లేని స్థితి అని అంటే నాశనమే దాని అంతం. ప్రభువే చెప్పేసి అలాగూ నాశనమైపోవడానికే మీరు ఇష్టపడుతూ ఉంటే మీరు మారు మనసు పొందాల్సినటువంటి అవసరత లేదు. వాక్యానుసారంగా జీవించాల్సినటువంటి అవసరత లేదు. ఖచ్చితంగా నాశనమే. ఆయన విధించే శిక్ష మీ మీదికి రాక తప్పదు. తప్పించుకోవడానికి అవకాశాలు ఉండవు. అంచేతనే అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం తీసారండి. పౌలు యొక్క మార్పును గురించి 3 చోట్ల మాట్లాడతాడు అపోస్తుల కార్యముల గ్రంథకర్త. 1 9వ అధ్యాయం, 2 22వ అధ్యాయం, 3 26వ అధ్యాయం. ఈ 3 చోట్ల ప్రభు పౌలుని సంధించటం, పౌలు మారు మనసు పొందటం, సువార్తకై ఉపక్రమించటం మనకు కనిపిస్తూ ఉంటుంది. కనుక 3వసారి మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభు పౌలుతోటి చెప్పినటువంటి సంగతి 16 నుంచి నేను చదువుతున్నాను. 26వ అధ్యాయం 16 నుంచి. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు, నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకు మారు మనసు. చీకటి పాపానికి సంకేతం. చీకటి దేనికి సంకేతం అండి? పాపానికి. ప్రతి నీచ కార్యము, ప్రతి పాపక్రియ ఎక్కడ జరుగుద్ది? చీకటిలోనే జరుగుద్ది. మరుగు కావాలి, చాటు కావాలి. పబ్లిక్గా చేయలేరు ఏ పాపాన్ని. అది ఏదైనా సరే, ఏ పాపక్రియ అయినా సరే పబ్లిక్గా వెలుగులో నిలబడి చేయడానికి సాహసించలేరు. కాబట్టి వారికి ఏం కావాలి? చీకటి కావాలి. కానీ పౌలుని పంపిస్తూ, పౌలుని ఎందుకు పంపిస్తున్నాడట? వినేటటువంటి వారు చీకటిలో నుండి వెలుగులోనికి రావాలి. ఆ చీకటి రాజ్యం ఎవరిది అని అంటే సాతాను. చీకటి రాజ్యం ఎవరిది? కొలసే 1:13 కూడా చెప్పేస్తాడు. మీరు అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించినటువంటి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మిమ్మల్ని చేసేసాడు అంటాడు. కానీ అంధకార సంబంధమైనటువంటి రాజ్యం ఎవరిది? సాతాను. చీకటి సంబంధమైనటువంటి రాజ్యం. పాపులందరూ వాడి ప్రజలే, పాపులందరికీ వాడే తండ్రి.
దేవుని వాక్యానికి లోబడిన ప్రతి ఒక్కరికి సాతానే తండ్రి, సాతాను పిల్లలే. మనం ఎవరి పిల్లలు మనగా తెలుసు. నేను పరిశీలించుకుంటే నాకు తెలుసు ఎవరి పిల్లలు ఉన్నాం. కనుక మీరు కూడా ఆలోచన చేయండి. అర్థమవుతుందా అండి? చీకటిలో నుండి వెలుగులోనికి నువ్వు తీసుకురావాలి. అనగా సాతాను అధికారం నుండి దేవుని వైపు తిరగమని నువ్వు బోధించాలి. కొంచెం తిరిగి కొంచెం దాచుకోవటం కాదు, కొంచెం తిరిగి కొంచెం దాచుకోవటం కాదు, కంప్లీట్గా. దాన్ని ఏమంటారు స్పోర్ట్స్ భాషలో? అబౌట్ టర్న్. స్పోర్ట్స్ భాషలో ఏమంటారండి? అబౌట్ టర్న్ అంటే కంప్లీట్గా. మళ్ళీ కొంచెం అటు ఉంది, కొంచెం ఇటు ఉంది. ఇక్కడ ఉన్నంతసేపు మా అంతటి దేవభక్తులు లేరన్నట్టుగా పోదు. గడప దాటితే, మెట్లు దిగితే మా అంతటి పరిగమాని వాళ్ళు లేరు అన్నట్టుగా అక్కడ నటన. చాలా మంది ఉంటారు అలాంటి వారు. మార్పు లేకుండా చాలా మంది ఉంటారు. కనుక పూర్తిగా తిరగాలి. సాతాను వైపు నుంచి దేవుని వైపుకి పూర్తిగా తిరగాలి. మీకు అర్థమవుతుందా? ఇంకా మీకు కావాలంటే 20వ వచనం. నేను జంప్ చేసుకుంటూ వెళుతున్నాను, అవసరాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. 20వ వచనం. మొదట దమస్కులోని వారికి, యెరూషలేములోను యోదయ దేశమందంతటను, తరువాత అన్ని జనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవాలని ప్రకటించుచుండేది. ఎవరి ఆదేశం మేరకు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆదేశం మేరకు, ఆయన ఆజ్ఞ మేరకు ఏం చేయాలి? మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగినటువంటి క్రియలు చేస్తున్నామంటారా? మారు మనసుకు తగినటువంటి క్రియలు మన దగ్గర ఉన్నాయంటారా? ఈవేళ చిన్న పని తగిలిందంటే ఇంకా ఆరాధనతో పని లేదు, ఇంకేం మారు మనసు? ఇంకేం మారు మనసు అండి? అసలు దేవుని సన్నిధికి రావడంలోనే క్రమం లేదు. ఇంకా దిద్దుబాటు ఎక్కడ ఉంది? మనసు తిప్పుకోవడం ఎక్కడ ఉంది? ప్రవర్తన దిద్దుకున్నది ఎక్కడ ఉంది? ఏమీ లేదండి. ఎలాంటి బ్రతుకులు దేవునికి అక్కర్లేదండి. ఎలాంటి బ్రతుకులు దేవునికి అక్కర్లేదు. పోయిన వారం హౌస్ఫుల్, ఈ వారం ఖాళీ. కుటుంబాలే లేవండి ఇక్కడ. ఎవడ పొందమన్నాడు? వీళ్ళ బాప్తిస్మా అన్నాడు. ఎవడ పొందమన్నాడు? ఎవడు రమ్మన్నాడు అసలు దేవుని దగ్గరికి? క్రమంగా దేవుని కోసం బ్రతకటం చేత కానప్పుడు ఎవడు పొందమన్నాడు? ఎవడ పొందమన్నాడు బాప్తిస్మా? ఎందుకు బ్రతుకుతున్నారు వాళ్ళు? చచ్చిన శవాలుగా. మారు మనసు లేదు. దేవుని దృష్టిలో చచ్చిన వారే శవాలే. ఎంతకాలం బ్రతుకుతాం అలా? మారు మనసు పొందాము అని అంటే, తండ్రి నాకు జీవం కావాలి, నిత్య జీవం కావాలి. అడిగితే నీ దోసిట్లో ఏం పడాలి? దేవుని దగ్గర నుంచి నిత్య జీవం పడాలి. అంటే మనం మారు మనసు పొందాము అని అంటే నిత్య జీవార్థమైనటువంటి మారు మనసు అయి ఉండాలి. అర్థించడం అని అంటే అడగటం. తండ్రి నీ జీవానికి నన్ను వారసుడిగా చేయి, నీ జీవానికి నన్ను హక్కుదారుడిగా చేయి, నీ జీవాన్ని నాకు అనుగ్రహించు. చూడండి 11వ అధ్యాయం అపోస్తలుల కార్యములు. నేను ముగించేపోతున్నాను. 11వ అధ్యాయం 16వ వచనం. క్షమించండి, 18వ వచనం. క్షమించండి, 18వ వచనం.
వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరచని. ఎలాంటి మారు మనసు అట? జీవార్థమైనటువంటి మారు మనసు. అడగాలి, అడిగేటంత ధైర్యం కావాలి నీలో వచ్చిన మార్పును బట్టి. నీ జీవాన్ని నాకు అనుగ్రహించు, నీ జీవానికి నన్ను వారసుడిగా చేయి, నీ జీవానికి నన్ను హక్కుదారుడిగా చేయి. అడగగలిగేంత ధైర్యం, అడగగలిగేదంత మార్పు. అది మారు మనసు పొందాల్సినటువంటి విధానం. మారు మనసు పొందితే కలిగేటటువంటి ప్రతిఫలం. మీకు అర్థమైందా? పూర్తిగా చీకట్లో నుండి వెలుగులోకి, సాతాను అధికారం నుండి దేవుని వైపు మన మనస్సును త్రిప్పుకొని ఏం చేయాలట? మారు మనస్సుకు తగినటువంటి క్రియలు చేయాలట. మారు మనస్సుకు తగినటువంటి క్రియలు ఎప్పుడు చేయాలి? ఎప్పుడు చేయాలి? ఆత్మయ్య ఉన్నటువంటి నీవు ఈ శరీరంలో అనేటటువంటి ఈ గుడారంలో ఉన్నంతకాలం కూడా చేయాల్సిన పనులు ఏంటి? మారు మనసుకు తగినటువంటి క్రియ, నిత్య జీవార్థమైనటువంటి మారు మనసుకు తగినటువంటి క్రియ. ఎక్కడ తప్పిపోయినా తప్పిపోవడం. నీకు దేవునికి ఏ సంబంధం ఉండదు, ఉన్నట్టుగా వచ్చేస్తావంతే. నేను కూడా వచ్చేసి బోధించేస్తూ ఉంటాను, దేవునికి నాకు ఏ సంబంధం ఉండదు. కొంతమందిని చూసి వాళ్ళు వస్తూ ఉంటే అది వీడెందుకు వస్తున్నాడు, ఈవిడెందుకు వస్తుంది, నా మాట అంటే ఆవిడ గెట్టదు కదా, నా మాట అంటే వీడికి గెట్టదు కదా, ఎందుకు వస్తున్నాడు అనుకుంటాడు అన్నమాట. ఎవరు? పరమ తండ్రి, మన ఆత్మీయ తండ్రి ఆ విధంగా అనుకుంటాడు. అనుకునే పరిస్థితుల్లో బ్రతుకుతున్నామా? మార్పు లేకుండా, మారు మనసు పొందకుండా, మనసు త్రిప్పుకోకుండా, ప్రవర్తన దిద్దుకోకుండా, ఇంకా శిక్షకు కారణమైనటువంటి ఆ బ్రతుకే బ్రతుకుతూ, దేవుడు విధించబోయేటటువంటి శిక్షకు కారణమైనటువంటి బ్రతుకే బ్రతుకుతూ ఎంతకాలం ఎలాగో ఆట దేవుడితోటి కాలక్షేపమా? ఏమనుకుని వస్తున్నారు దేవుడి దగ్గరికి? దేవుని ఆరాధించడానికి. దేవుణ్ణి ఆరాధించడానికి మనకున్నటువంటి యోగ్యత ఏంటి? నాకైనా మీకైనా ఉన్న యోగ్యత ఏంటంటున్నా? ఆలోచించుకుంటూ గడపాలని కోరుతూ ఉన్నాను. కంటిన్యూస్ వచ్చేవారు మనం చూడబోతున్నాం. కనుక అట్టి మారు మనసును అనుగ్రహించేటటువంటి దేవుని యొక్క అనుగ్రహం మనకేంటట? ఐశ్వర్యం. ఏంటంటే ఐశ్వర్యం, అనుగ్రహ ఐశ్వర్యం. గ్రహించగలుగుతున్నామో లేదో? ఆయన అనుగ్రహం మనకు ఐశ్వర్యం అనే సంగతి గ్రహించగలుగుతున్నామో లేదో? ఆయన కృప. వచ్చి కూర్చున్నామంటే నీకు నువ్వుగా వచ్చావని నేను అనుకోను, దేవుని కృప చేతనే వచ్చామంట. కృప ఉంటేనే కానీ దేవుని సన్నిధి క్రమంగా రారు, మధ్య మధ్యలో పల్టీలు కొడుతుంటారు. ఆ కృప మనకేంటి? మహదైశ్వర్యం. కృపా మహదైశ్వర్యం, అనుగ్రహైశ్వర్యం, చివరికి ఎక్కడికి నడిపిస్తుంది వాళ్ళను? మహిమైశ్వర్యానికి. ఇంత మించిన ఐశ్వర్యం ఏముందండి ఈ లోకంలో? ఏముంది? నోట్లా వెండి బంగారాలా? ఇండ్లా భూములా? ఏముంది? పనికి మాలిన బ్రతుకు, దేవుడు మెచ్చడానికి యోగ్యత లేనటువంటి బ్రతుకు. ఎవరికది? ఆలోచిస్తూ ఉండండి. వచ్చే వాళ్ళు చూద్దాం. శ్రద్ధ ఉన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ ఆత్మీయ హెచ్చరికను ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు అధ్యక్షుడు.